వచ్చిర్రు? మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాం. కాకతీయ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ దాకా వచ్చిండ్రు కదా, ఎందుకు వచ్చిండ్రు? మీరు సీజేపీని ఎట్లా చూస్తున్నారు? అంటే ఇవాళ ఏదైతే మతోన్మాదానికి కావచ్చు, బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, వ్యతిరేక శక్తులను మొత్తం ఒక ఐక్యత కావడానికి ఒక ప్లాట్ఫామ్ గా మేము ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, మరి ట్విట్టర్లలో ఉండేటువంటి విద్యార్థులు పెద్ద మూమెంట్ ను తీసుకొస్తారా, వీళ్ళకి అంత సత్తా ఉన్నదా అనే ఒక నేపథ్యంలో ఇవాళ నెలకొన్న ఒక వాతావరణాన్ని మరి ధిక్కరిస్తూ ఇవాళ దీనికి ఒక మద్దతుగా మరి కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, అదే విధంగా నీట్ పరీక్ష కావచ్చు, ఇంకా అనేక మరి మతోన్మాద శక్తులు కావచ్చు, ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని వ్యతిరేకించడానికి ఇవాళ ఏదైతే విద్యార్థి నాయకులు కూడా మరి ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క నీట్ పరీక్షను కూడా మరి అవకతవకలను వ్యతిరేకిస్తా ఉన్నారు. దాన్ని ఉద్దేశించుకొని మరి మొన్న ఏదైతే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఢిల్లీలో పెద్ద మూవ్మెంట్ జరిగింది, అదే విధంగా మరి నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది పోరాటానికి చిహ్నంగా ఇది నెత్తులు బారిన వ్యవస్థ, నెత్తులు బారిన నేల ఇదంతా. ఇక్కడ ఎన్నో పోరాటాలు, ఈ ప్రపంచానికే తలమానికగా మారిన వ్యవస్థ నా తెలంగాణ. ఆ తెలంగాణలో అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన వ్యవస్థను మళ్ళా కూడా మరి ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు ఉన్న విద్యార్థులు, ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఏం తక్కువ కాదు. నరనరాన కూడా అదే ఉద్యమ స్పిరిట్, అదే విధానము, అదే నాయకత్వం ఉన్నది అని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఏదైతే ఈ మతోన్మాదం, ఇవాళ ఏదైతే మోడీ ప్రభుత్వం ఇవాళ మీడియాను కూడా మరి మొత్తం కూడా మరి కొని అంతా కూడా ఒక మ్యానిపులేట్ ఆర్డర్ చేస్తూ ఉంటే ఇవాళ మరి ఎంతమంది విద్యార్థులు నిజమైన వాతావరణానికి, నిజమైన సంబంధిత అంశాలకు వీళ్ళు మరి వస్తూ ఉన్నారు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ఇవాళ అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అదే విధంగా ఇవాళ పేపర్ లీకేజీలు ఇంకా అనేకం చూసుకున్నట్లయితే ఇవన్నిటికీ వ్యతిరేకిస్తూ ఒక ఐక్య కార్యాచరణలో భాగంగా మేమందరం ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మరి సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా రాజీనామా చేసి ఈనాడు విద్యార్థులకు న్యాయం జరపాలి అని కోరుతూ ఉన్నాం. అదే విధంగా ఏడుగురు ఏదైతే దేశవ్యాప్తంగా చనిపోయిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పలానా రాష్ట్రంలో చచ్చిపోతే నాకు ఏంది, పలానా ఉత్తరప్రదేశ్ లో చచ్చిపోతే నాకేంది అన్నట్టు ఒక మరి మధ్యతనానికి మన వ్యవస్థ ఉన్నది అని మొన్నటి వరకు కూడా కల్పితమైన మీడియాలల్లో చూడడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక జనారణ్యంలోకి వచ్చి, ఒక నిజమైన వాతావరణంలోకి వచ్చి చూస్తే మనకు కనిపిస్తా ఉన్నది. నిజం ఎప్పుడు కూడా నిగ్గు తేలుతూనే ఉంటది. అరచేయిని అడ్డుపెట్టి ఇవాళ సూర్యుడిని ఆపలేరు అన్నట్టు కూడా ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే జన్యు లోకం, ఏదైతే ఇంగ్లీష్ నేర్చుకున్న లోకం, వాళ్ళు కూడా ఖచ్చితమైన స్పష్టమైన రీతిలో ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చుకుంటా, మరి జై భీమ్ అనుకుంటా, లాల్ సలాం అనుకుంటా, అదే విధంగా ఈక్వలాం జిందాబాద్ అనుకుంటా కూడా గ్యాదర్ అయిన సమావేశం మనం చూస్తూ ఉన్నాం. నేను వంశీకృష్ణ, నేను కాకతీయ యూనివర్సిటీ. థ్యాంక్ యూ.